అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నిధుల రహస్యం. కోసల దేశపు రాజు సూర్యసేనుడు 70 ఏళ్ల వృద్ధుడు. వృద్ధాప్యంతో పాటు ఆయనకు అనారోగ్యం కూడా దాపురించింది. ఈ కారణంగా ఆయన రాజ్య పాలనా వ్యవహారాల్లో శ్రద్ధ చూపలేకపోయాడు. దానితో దేశంలో అరాచకం ప్రబలి దొంగతనాలు, దారిదోపిడీలు ప్రారంభమయ్యాయి. కోసలను తన దేశంలో కలుపుకోవాలని చూస్తున్న విదేహ రాజుకు ఇది మంచి అదనుగా తోచి యుద్ధ ప్రయత్నాలు చెయ్యసాగాడు. ఇలాంటి సమయంలో దూరదేశంలో విద్యాభ్యాసం ముగించుకొని యువరాజు చతురసేనుడు రాజధానికి తిరిగి వచ్చాడు. మంత్రి రాజును కలుసుకొని యువరాజుకు పట్టాభిషేకం చేసి పరిపాలనా భారం అతడికి వదలడం బావుంటుందని సలహా ఇచ్చాడు. సూర్యసేనుడికి ఈ సలహా నచ్చలేదు. ఏమాత్రం అనుభవం లేని వాడికి రాజ్యాన్ని అప్పగించటం ప్రమాద కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అయినా కొడుకుకున్న లోకజ్ఞానం, వివేకం ఏపాటో తెలుసుకోదలచి అతన్ని పిలిపించి సంగతి చెప్పి ఏం చేస్తే బావుంటుందని అడిగాడు. చతురసేనుడు కొంతసేపు ఆలోచించి ముందు విదేహరాజు దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా కోటగోడలు బలపరచి సైన్యాన్ని సిద్ధం చేద్దాం అన్నాడు. మన దేశంలోనే ఉంటూ అరాజకం సృష్టిస్తున్న వాళ్ల మాటేమిటి? బయట నుంచి వచ్చే శత్రువు కన్నా దేశంలోనే ఉన్న ఈ దుష్టశక్తులు ఎక్కువ ప్రమాదకరం కదా అన్నాడు సూర్యసేనుడు కొడుకుతో. ఆ ప్రశ్నకు చతురసేనుడు దేశంలో జరుగుతున్న ఈ దొంగతనాలు, దారిదోపిడీల వల్ల ప్రజలు తాత్కాలికంగా బాధలకు గురి అయ్యే మాట నిజం. కానీ వాళ్ళు దొంగిలించిన ధనం మన దేశం దాటిపోదు కదా. మనం ఆ దుష్టులను పట్టుకున్నప్పుడు వాళ్ళు దోచుకున్న ధనాన్ని, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని స్వాధీనం చేసుకొని నష్టపోయిన వాళ్లకు ధన సహాయం చేద్దాం అన్నాడు. అంటే నీ దృష్టిలో బయట నుంచి దాడి చేయనున్న శత్రురాజు ఎక్కువ ప్రమాదకారుడని అంతేనా అని అడిగాడు సూర్యసేనుడు. నా అభిప్రాయం అదే నాన్న. మనం తగిన రక్షణ ఏర్పాటు చేసుకోవడం అవసరం. యుద్ధంలో మనం విదేహ రాజుకు ఓడటం జరిగితే అతడి సైనికులు మన ప్రజల ఆస్తిపాస్తులను పూర్తిగా కొల్లగొడతారు. మన సింహాసనం శత్రువుల హస్తగతమవుతుంది అన్నాడు చతురసేనుడు. కొడుకు ఇలా చెప్పిన తరువాత రాజు సూర్యసేనుడు కోటగోడలు బాగు చేయించే విషయం గురించి కొంతసేపు ఆలోచించి కోశాధికారిని పిలిపించాడు. అతడు లెక్కలు కట్టి ఇప్పుడు కోశాగారంలో ఉన్న ధనం మరమ్మత్తుకు ఖర్చులకు సరిపోదని తేల్చాడు. ఇప్పుడేం చేయడమా అని సూర్యసేనుడు మదనపడుతున్నంతలో సేనానాయకుడు 2 గూఢచారులతో అక్కడికి వచ్చి, మహారాజా, మన గూఢచారుల ద్వారా ఒక వింత సంగతి తెలియవచ్చింది. ఎవరో సాధువు గత నెల రోజులుగా మన నగరంలో ఉంటున్నాడు. అతడు చాలా మహిమలున్నవాడని చెబుతున్నారు. తన దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ల పూర్వులు ఇళ్లల్లో దాచిన నిధులను గురించి వివరంగా చెబుతున్నాడట. ఆ విధంగా చాలామంది లాభం పొందారు. తమరు కూడా ఆ సాధువును దర్శించడం వల్ల మేలు కలుగవచ్చు కదా అన్నాడు. సూర్యసేనుడికి సేనానాయకుడి రాజభక్తిలో, సమర్థతలో గట్టి నమ్మకం ఉంది. ఆయన అప్పటికప్పుడే బయలుదేరి సాధువును కలుసుకొని తనకు ఎదురైన సమస్య గురించి చెప్పాడు. సాధువు కొద్దిసేపు కళ్ళు మూసుకొని తెరిచి, రాజా, నేను యోగ దృష్టితో అంతా పరిశీలించాను. ఇప్పట్లో ఏ పొరుగురాజు వల్ల నీ రాజ్యానికి ప్రమాదం లేదు. అయితే ఒక సంగతి, నీ పూర్వీకులు కోట ప్రధాన ద్వారానికి 2 వైపులా కోట గోడ కింద 100 బిందెల బంగారం దాచిపెట్టారు. అది తవ్వించి తీసుకుంటే నీ డబ్బు సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు. రాజు తృప్తిపడి సాధువుకు ఎంతో భక్తిపూర్వకంగా నమస్కరించి తన భవనానికి తిరిగి వచ్చాడు. తండ్రి చెప్పినది విని యువరాజు చతురసేనుడు చాలా ఆశ్చర్యపడి
ఒకవేళ సాధువు చెప్పిన మాట నిజమే అయినా శత్రురాజు దాడి ప్రమాదం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో కోటగోడలు పడగొట్టడం తెలివైన పని కాదు. నిధి ఉన్నదని చెప్పిన ప్రదేశంలోని కోటగోడ ఎలాంటి మరమ్మతుల అవసరం లేకుండా చాలా బలంగా ఉంది. మన రాజ్యంలో కోటగోడ పునాదుల్లో తప్ప మరెక్కడా నిధులు లేవా? ముందు ఆ సాధువుకున్న మహిమలు ఏపాటో పరీక్షించేందుకు నాకొక వారం రోజులు గడువునివ్వండి అని అడిగాడు. సూర్యసేనుడు ఒప్పుకున్నాడు. యువరాజు ఆస్థాన విదూషకుడితో రహస్యంగా మాట్లాడి అతడి ఇంటి పెరటిలో తూర్పు వైపున 1000 బంగారు నాణేలు పాతిపెట్టించాడు. తరువాత విదూషకుడు సాధువు దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి, స్వామి, నేను చాలా డబ్బు చిక్కుల్లో ఉన్నాను. 1000 వరహాలైనా ఉంటే కానీ నేను వాటి నుంచి బయటపడలేను. మీరు అందరికీ వాళ్ళ ఇళ్లలోని నిధుల సంగతి చెబుతున్నారు కదా. నా మీద దయతలచి నా ఇంట్లో కూడా ఏవైనా నిధులు దొరికే అవకాశం ఉంటే చెప్పి నన్ను గట్టెక్కించండి అన్నాడు దీనంగా. సాధువు 1-2 నిమిషాలు ఆలోచిస్తూ ఊరుకొని, నాయనా, ఈరోజు నేను యోగ దృష్టితో నిధులను పరిశీలించే సమయం దాటిపోయింది. రేపు ఉదయం వచ్చినట్లయితే నీ ఇంట నిధులు దొరికేది లేనిది చెబుతాను అన్నాడు. ఆ రాత్రి యువరాజు చతురసేనుడు రహస్యంగా విదూషకుడి ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి తరువాత 2 మనుషులు పెరటిగోడ దూకి మెల్లగా లోపలికి రావటం విదూషకుడు యువరాజు చూశారు. వాళ్ళు సేనాని లోగడ రాజు దగ్గరకు వెంటబెట్టుకు వచ్చిన గూఢచారులు. ఆ 2 పెరట్లో పడమటి వైపున ఉన్న మామిడి చెట్టు కింద గుంట తవ్వి ఏదో వస్తువు పెట్టి నేలను ఎప్పటిలా చదును చేసి వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళగానే యువరాజు విదూషకుడు అక్కడికి వెళ్ళి తవ్వి చూశారు. ఒక చిన్న రాగి పాత్రలో 1000 బంగారు నాణేలు కనిపించాయి. వాళ్ళు ఎప్పటిలా దాన్ని భూమిలో పెట్టి పైన మట్టి కప్పారు. మర్నాటి ఉదయం విదూషకుడు సాధువు దగ్గరకు వెళ్ళాడు. సాధువు అతడితో, నాయనా, నీ ఇంట నిధులేమైనా ఉన్నదేమోనని యోగ దృష్టితో చూశాను. నీ పెరటిలో పడమటి వైపున ఉన్న మామిడి చెట్టు పాదులో నిధి ఉంది. దాన్ని తవ్వి తీసుకొని నీ కష్టాల నుంచి బయటపడు అని చెప్పాడు. విదూషకుడు రాజభవనానికి తిరిగి వచ్చి యువరాజుతో సాధువు అన్న మాటలు చెప్పాడు. యువరాజు విదూషకుణ్ణి వెంటబెట్టుకుని తండ్రి దగ్గరకు పోయి జరిగింది చెప్పి, నాన్న, ఆ సాధువు నిజంగా మహిమలు కలవాడైతే మేము పాతిపెట్టిన ధనం గురించి చెప్పవలసింది. అలా జరగలేదు. అతడు శత్రువుల గూఢచారి అని నిస్సందేహంగా మనం నమ్మవచ్చు. మన సేనానాయకుడు మన గూఢచారుల్లోని కొందరు కలిసి ఇలా నిధులంటూ ధనం పాతిపెట్టి అమాయకుల్ని మోసం చేస్తున్నారు. నిధులున్నవనే నెపంతో బలంగా ఉన్న మన కోట ముఖద్వారాన్ని పడగొట్టించటం విదేహరాజు వేసిన పథకంలో ఒక భాగం అన్నాడు. ఇది విన్నాక రాజు సూర్యసేనుడికి సేనానాయకుడి రాజభక్తి పట్ల కొంత అనుమానం కలిగింది. అయినా ఆయన వెంటనే అతన్ని బంధించవలసిందిగా ఆజ్ఞాపించక యువరాజుతో, ఆ సాధువు రూపంలో వచ్చిన గూఢచారి నగరంలో చాలామందిని తన దొంగ మహిమలతో మోసగించినట్లే సేనానాయకుణ్ణి కూడా మోసగించి ఉండవచ్చు కదా. అతడి రాజభక్తిని శంకించడానికి నాకెందుకనో మనసు ఒప్పడం లేదు అన్నాడు. అయితే ఈ రాత్రికి ఒక పని చేద్దాం. మనం మారువేషాల్లో ఆ సాధువు ఉంటున్న ఇంటికి పోయి అతన్ని చూడవచ్చిన వాళ్లల్లో మన గూఢచారులెవరైనా ఉంటే వాళ్లను బంధించుదాం. తరువాత వాళ్ల నుంచి నిజం రాబట్టవచ్చు అన్నాడు యువరాజు. రాజు ఇందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఆ రాత్రి మారువేషాలు ధరించి 10 మంది సైనికులను వెంటబెట్టుకొని సాధువు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు సైనికులను దూరంగా దాగి ఉండమని తెరిచి ఉన్న సాధువు ఇంటి కిటికీ పక్కన నిలబడ్డారు. కొంతసేపటికి సేనానాయకుడు 2 అనుచరులతో అక్కడికి వచ్చాడు.
సాధువు అతన్ని చూస్తూనే, రాజు పూర్తిగా నా యోగ దృష్టిని నమ్మినట్టే కదా అని అడిగాడు. నమ్మినట్టే. విదూషకుడి పెరట్లో నిధి దొరకడంతో ఇతర రాజోద్యోగులు కూడా మీ మహిమల్ని నమ్ముతున్నారు. 1-2 రోజుల్లో నిధి కోసం రాజు కోట ముఖద్వారాన్ని పడగొట్టించి దాని పునాదులు తవ్వించవచ్చు అన్నాడు సేనానాయకుడు చిన్నగా నవ్వుతూ. ఆ వెంటనే రాజు, యువరాజు యువతలికి వచ్చి దాగి ఉన్న సైనికులను హెచ్చరించారు. వాళ్ళు సాధువును, సేనానాయకుణ్ణి, అతడి అనుచరులను బంధించి కారాగారంలో పడవేశారు. ఇద్దరు భవనానికి తిరిగి వచ్చాక రాజు సూర్యసేనుడు మంత్రికి కబురు పంపి, ఆయన రాగానే మీ సలహాను మొదట్లోనే నేను పాటించి యువరాజుకు సింహాసనం కట్టబెడితే సరిపోయేది. ఆ దుర్మార్గులు మనం నిధి కోసం కోటగోడలు పడగొట్టాక దాడి రావలసిందిగా విదేహరాజుకు వర్తమానం పంపి ఉండేవాళ్ళు. పెద్ద ప్రమాదం తప్పింది. త్వరలో యువరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పాడు. వారం రోజుల తరువాత చతురసేనుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే లోగడ అనుభవం గుర్తుంచుకొని గూఢచారి శాఖ ఇక నుంచి కాబోయే సేనానాయకుడి అధీనంలో కాక తన ఆధీనంలో ఉంటుందని ప్రకటించాడు. ఈ విధంగా విదేహరాజు పథకం భగ్నమైపోయింది. అతడు యుద్ధ ప్రయత్నాలు మానుకున్నాడు. తన కొడుకు శక్తి సామర్థ్యాలు స్వయంగా చూసిన రాజు సూర్యసేనుడు నిశ్చింతగా మిగిలిన తన జీవితాన్ని విశ్రాంతితో గడిపాడు. విన్నారు కదా, తెలివితేటలతో, ఉపాయాలతో దేన్నైనా జయించవచ్చు. రేపు ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.